అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాక్య పరిచర్యతోటి దేవుడి స్తుతి ఆరాధనతోటి మారుమోగాల్సిన చర్చిలో ఈరోజు ఒకరిపై ఒకరు దుర్భాషలు, లాఠీల మోత, పోలీసుల అరుపుతో అయితే ఈరోజు కొత్త విధానానికైతే తెరదీసింది. అది ఎక్కడోగా జరిగింది. ఎంత చరిత్రగా ఉన్నటువంటి ఒంగోలు జేఎంబీ చర్చిలో. దానికి కారణాలు అనేకమైనప్పటికీ కూడా దానిపై మేము న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పేసి రెండు వర్గాలు అయితే తెర మీద కూడా రావడం జరిగింది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అసలు ఈ వివాదానికి గల కారణాలు ఏంటి, ఈ వివాదం సమస్య పరిష్కారం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీరు జేఎంబీ చర్చి చాలా సీనియర్ పాస్టర్ గారు, మీకు చాలా అనుభవం ఉంది. జేఎంబీ చర్చి గురించి కూడా చాలా మొదటి నుంచి కూడా తెలిసిన వ్యక్తి. అసలు ఈ జేఎంబీ చర్చిలో ఈ వివాదాలకు గల ప్రధాన కారణం ఏంటి, అసలు ఈరోజు జరిగినటువంటి ప్రధాన ఘర్షణకి గల కారణాలు ఏంటి? ఇది జేఎంబీ చర్చిలోనే కాదండి, మా సంఘాలు 3000 సంఘాలు, మా సంఘాలు 3000 సంఘాలు, మా ప్రజలందరూ కూడా 10 లక్షల మంది. 170 సంవత్సరాల కిందట మిషనరీలు వచ్చి స్థాపించి కోట్ల ఆస్తులు మాకు అప్పగించారు. దాంట్లో 80% అమ్మేశారండి. అక్రమంగా అమ్మకూడదు. రిజర్వ్ బ్యాంక్ చట్ట ప్రకారం దానంగా ఇచ్చినటువంటి ఆస్తులు, గిఫ్ట్ ప్రాపర్టీ అమ్మకూడదు, కొనకూడదు. అయినా కూడా చట్టానికి వ్యతిరేకంగా కోట్ల ఆస్తులు అమ్మేశారు. మేము ప్రొటెక్ట్ చేయాలని, ఒంగోలు జేఎంబీ మాకేం ప్రాబ్లమ్స్ లేవు, దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మేము కంకణం కట్టాము. హైకోర్టులో గెలుచుకున్నాం. మేము పూర్తిగా గెలిచినా కూడా మేము అందరిని పిలిచి చాలా సంవత్సరాలు మేము కూడుకోలా. 3000 సంఘాలు, తర్వాత 30 ఫీల్డ్ అసోసియేషన్స్ అంటారు. ఒక్కొక్క ఫీల్డ్కి 20, 30, 40, 60 సంఘాలు ఉంటాయి. వాళ్ళందరూ దాదాపు ఈ 3000 సంఘాలు అందరూ గ్యాదర్ అయ్యి కలుసుకోవాలంటే ఈ ఆటంకాల వల్ల మాకు లేదు. ఇప్పుడు దేవుని దేవాల మొట్టమొదటి మీటింగ్ పెట్టాము, సక్సెస్ అయింది. వాళ్ళ మాది మీద కొద్దిగా కక్ష కట్టి వాళ్ళు పోలీసు రిపోర్ట్లు జర్నీ చేశారు, అయినా కూడా మేము జరిపించినాం. కాబట్టి సక్సెస్ఫుల్గా జరిగింది. భవిష్యత్తులో మా సంస్థ బాగా అభివృద్ధి చెందుద్దని ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి సంఘం ఇది బ్యాప్టిస్ట్ చర్చ్. కాబట్టి భవిష్యత్తులో బాగా వద్దు, మంచి నాయకులు, మంచి భక్తిపరులు ఉన్నారు ఇప్పుడు మా దగ్గర. కాబట్టి ఈరోజు కలుసుకున్న ఆటంకాలు కలిగినా కూడా జరిగించగలిగినాం. కాదు సార్, అయితే ముఖ్యంగా ఈ సంఘం మొన్నటి వరకు అంటే 2020 వరకు కూడా అంతా కలిసే ఉండేది. ముఖ్యంగా ప్రధానంగా ఈ సంఘం రెండుగా విడిపోవటానికి గల కారణం ఇదే అని చెప్తారు. అంటే ఆ స్థలాలు అమ్మిన వాళ్ళతో వీళ్ళు కలిశారు. వాళ్ళు కలిసే మేమే వద్దని అంటే అమ్మారు అంటున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. అక్రమంగా మొత్తం 80% అమ్మేశారండి. 80% మీరు చెప్తుంది 100 ఎకరాలు ఉంటే 80 ఎకరాలు అమ్మేశారంటున్నారు. అంత అమ్మిందాక మీరు చాలా సీనియర్లు, మీలాంటి వాళ్ళకి తెలియకోకుండా ఎలాగని? తెలిసినా కూడా వాళ్ళు అక్రమంగా అమ్మేసేశారు. మేము వాళ్ళ నాయకులు ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ వాళ్ళే. ఆ నాయకులు కొంటే నాయకులు అక్రమం చేసినందువల్ల వాళ్ళు కొంతమందికి మనీ ఇచ్చి వాళ్ళని కట్టుకున్నారు. మాకు బాగా జరిగే సంఘాన్ని అనవసరం నా మీద 31 కేసు వేశారు. ఎందుకంటే ఇక్కడ కొన్న వాళ్ళు ఆక్యుపై చేయలే. ఒంగోలు మాత్రం 30 పొల సమాజాలు, 29 పొల సమాజాల్లో కొన్న వాళ్ళందరూ ఆక్యుపై చేయాలి, ఒంగోలు మాత్రం ఆక్యుపై చేయలే. అందుకని 31 కేసు నా మీద వేశారు, కొట్టేశారు ముందు హైకోర్టు. అయితే మీరు ఇప్పటి వరకు ఆరోపిస్తున్నారు 80% అమ్మేశారని. ఎవరు అమ్మారు, ఎప్పటి నుంచి, ఎవరికి, ఎలాగని అసలు ముఖ్యంగా మేము చెప్పండి, చెప్పకూడదు అట్లా. అక్కడ ఉన్నారు కొంతమంది. దీనికి సంబంధించి ఏమన్నా న్యాయ పోరాటం చేశారు? న్యాయ పోరాటం ఎవరు? మీరు సంఘం తరఫున? మేమందరం చేసేదిగో వీళ్ళంతా చేశారు. వీళ్ళ తల్లిదండ్రులు చేశారు, చచ్చిపోయారు, పరలోకంలో ఉండరు వాళ్ళు చూస్తున్నారు. బిడ్డలు మేమందరం వాళ్ళ బిడ్డలమే. మేము పోరాడి గెలుచుకున్నాం దీన్ని. అందుకని వాళ్ళు కడుపు పెట్టతో ఉండి మమ్మల్ని కార్యక్రమాలు జరగకుండా చేస్తున్నారు. అయితే మీరు చెప్పండి సార్, ఈ సంఘంలో జరుగుతున్నటువంటి ఇప్పుడైతే జరుగుతుందో ఈ రాద్ధాంతం అనుకోవచ్చు, లేకపోతే గొడవ అనుకోవచ్చు, చివరికి పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేసే స్థాయికి జరిగింది. మీరు అసలు ఇది ఎలా భావిస్తున్నారు? ఇటువంటి పరిస్థితులు క్రైస్తవ సమాజంలో రాకూడదు అనేదే మా ఉద్దేశం. కానీ 2019 నుండి పరిస్థితులు ఎన్నోసార్లు మేము పరిష్కరించుకోవడానికి కూర్చున్నాము. కానీ పరిష్కరించుకోవడానికి వారు ఇష్టపట్ల, ముఖ్యంగా అవతల వర్గం ఎవరైతే ఉన్నారో వారు పరిష్కారానికి ముందుకు రావట్ల. ఈరోజు కూడా ఇప్పుడు మాకు 124 CS 124 ఆఫ్ 1994 కేసులో ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ అయితే ఏమవుతుందంటే ఇప్పుడున్న సంఘాలన్నీ కూడా
సెంట్రలైజ్డ్ అయిపోతాయి, అన్నీ ఒకరి కిందకు వస్తుంది. ఏకమైనప్పుడు ఇప్పుడు ఒక సమస్య ఒక చర్చిలో వచ్చినప్పుడు ఆ పైన మాకున్న జనరల్ సెక్రటరీ కావచ్చు, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యను వెళ్ళి పరిష్కరించుకోవడానికి ఒక వీలుంటుంది. ఇప్పుడు ఈ సమస్య కానీ పరిష్కరించబడితే, ఏదైతే మాకు ఎస్టీబీసీ సమస్య ఉందో అది పరిష్కరింపబడితే ఎన్నో సంఘాల్లో ఉండే ప్రతి ఒక్క సమస్య కూడా చాలా సులభంగా పరిష్కరింపబడతాయి. కాబట్టి ఈ సమస్య పరిష్కరింపబడకూడదు అనేది ముఖ్యమైన కారణం. అందుకని ఈ గొడవలన్నీ వాళ్ళు సృష్టిస్తున్నారు మాకు. అంటే ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే వాళ్ళకి కలిగే ప్రత్యేకమైన లాభం ఏంటి? అంటే ఈ 80% ఆ స్థలాలు అమ్ముకున్నారు అది ఇదని ఇప్పుడు వరకు సారా ఆరోపణలు చేశారు కదా, అవన్నీ బయటపడకుండా ఉంటాయనా లేకపోతే అసలు ఎలాగ? ఇప్పుడు చాలా ఆస్తుల్ని అమ్మేశారు. కోర్టు వాటికి డైరెక్ట్గా ఇచ్చిన ఉత్తర్వులు ఏంటి అంటే, అమ్మబడిన ఆస్తులన్నీ కూడా రేపు ఎవరైతే అధికారంలోనికి వస్తారో వాళ్ళు చూసుకొని ఏవి రైట్గా ఉన్నాయి ఏవి రాంగ్ అవన్నీ కూడా మళ్ళీ రీబ్యాక్ చేస్తారు, మొత్తం ఎస్టీబీసీ తరపుకి వస్తాయి. సో ఇవన్నీ జరిగినప్పుడు ఎవరు దొంగలు ఎవరు దోషులు అనే అన్ని పేర్లు బయటకు వస్తాయి, ఎవరు అమ్మారు అనేది. కాబట్టి ఈ పేర్లన్నీ బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో ఒకరిని రెచ్చగొట్టి, కొన్నిసార్లు మా సంఘస్థుల్ని కొంతమందిని రెచ్చగొట్టి పురిగొల్పి ఇటువంటి గొడవలకు వారు ఆద్యం పోస్తున్నారు. మీరు చెప్పండి, ఇవాళ జరిగిన ప్రధానంగా అంటే గతంలో చాలాసార్లు వాదనలు జరిగాయి, తోపులాటలు జరిగాయి, ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు, దూషించుకున్నారు. కానీ ఈరోజు పోలీసులు నేరుగా వచ్చి లాఠీ చార్జ్ చేసే పరిస్థితికి గల కారణం అసలు చర్చికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం మేము 23వ తారీఖున ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని చేసుకోవడానికి చర్చి అనుమతి తీసుకొని ఉన్నాము, అక్కడ మమ్మల్ని జరగనీయకోకుండా మీరు అడ్డుకున్నారని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. దాంట్లో నిజమెంత? దీని గురించి నేను వివరిస్తానండి. ఏమైందంటే 23వ తారీఖున ఎవరైతే ఈ ప్రాపర్టీస్ మరి అన్యాక్రాంతం చేశారో, అమ్మారో, లబ్ధి పొందారో వాళ్ళల్లో ముఖ్యులు మరి పులుకూరు సుజయ్ అని మరి కందుకూరు నుంచి ఒక అతను ఉన్నాడు, భాగ్యానంద్ అని జయచంద్రరావు కొడుకు చేబ్రోలు నుంచి ఉన్నాడు. వీళ్ళు వాళ్ళ సొంత ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఎస్టీబీసీలో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైతే ఇదివరకు జీడీడీ దివాకరు అమ్మాడో ఆ ప్రాపర్టీస్ని మళ్ళా రిజిస్ట్రేషన్ చేస్తూ వీళ్ళు ఎస్టీబీసీలో ఉన్న మా యొక్క ప్రాపర్టీస్ని అమ్ముకుంటూ వారు కొనసాగిస్తున్న క్రమంలో మాకు CS 124లో ఏదైతే వచ్చిందో జడ్జిమెంట్ రీఆర్గనైజ్ చేస్తూ దీన్ని మరలా ఎలక్షన్కి మనకి కంటెస్ట్ చేయడానికి మన అవకాశం కల్పించారు. ఆ విధంగా కల్పించినప్పుడు మేము అవేర్నెస్ ప్రోగ్రాము ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైతే అవతల బ్యాచ్తో ఉన్నారో వాళ్ళలో గురాల రాజవిమల్ అనే క్యాండిడేట్ జీసీ మెంబర్గా వాళ్ళు ఎన్నిక చేసుకొని వాళ్ళు ఇతరులతో కలిసి మా చర్చిలో మా కమిటీ పర్మిషన్ లేకుండా, మా చర్చి పాస్టర్ పర్మిషన్ లేకుండా వాళ్ళుండే గ్రూప్ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మాకు అనుమతి ఉంది, మేము చర్చి అనుమతి తీసుకున్నామని చెప్పారు. చర్చి అనుమతి తీసుకున్నామన్నారు. ఆ రోజు పోలీసు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరు అనుమతి ఇచ్చారు? ఇప్పుడు అక్కడ చర్చిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సౌత్ సైడ్ ఒక వర్గం చేసుకుంటుంది, నార్త్ సైడ్ ఒక వర్గం చేసుకుంటుంది. ఇట్లా చేసుకున్నప్పుడు సౌత్ సైడ్ వాళ్ళు నార్త్ సైడ్లో ఎట్లా పెడతారో అని అడిగినప్పుడు సౌత్ సైడ్ వాళ్ళు మీకు పర్మిషన్ ఇవ్వలేదంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. పేపర్ చూపించమంటే పోలీసు వాళ్ళు చూపించలేదు, మాకు చూపించలేదు. మా ప్రిన్సెస్లో చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని ఒప్పుకోలేదు. ఆ రోజు దాన్ని ఒప్పుకోనందువల్ల వాళ్ళు పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి మీదేంది విషయం చెప్తారా అంటే ఇది వాళ్ళ పర్మిషన్ లేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, అలాంటప్పుడు ఎందుకు పెడతారని వాళ్ళని బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. ఎందుకనంటే మేము ప్రొటెక్షన్ కమిటీ లాగా మేము చేస్తున్నప్పుడు వాళ్ళు అన్యాక్రాంతం చేసే వాళ్ళు వచ్చి పెట్టుకుంటే మా చర్చిలో మేము యాక్సెప్ట్ చేయము. అందువల్ల ఈ గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మేము ఇప్పుడు ఈ రోజున మేము ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు? ఈ CS 124/94 కేసు విషయంలో ఎవరైతే చెన్నై హైకోర్టులో గెలిచామో మేము గెలిచిన కేసులో ఈ సుగంధిరాము గారని రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేశారు ఎలక్షన్ కోసం. మరి ఈ ఎలక్షన్ పెడుతున్న క్రమంలో ఈ ఎలక్షన్ జరగడానికి కూడా కొంత అమౌంట్ అవసరమైతే ఇదివరకు టైంలో కొడైకెనాల్ ప్రాపర్టీ అమ్మినప్పుడు వాటిలో ఉన్న డబ్బుల్లో నుంచి ఒక 60 లక్షలు ఎలక్షన్ ఖర్చులకి రిసీవర్కి ఇవ్వటం జరిగింది. ఇది శాంక్షన్ అయింది, సర్టిఫైడ్ కాపీ వచ్చిన తర్వాత ఏమన్నారంటే అక్కడ జస్టిస్ కొమరేష్ గారని ఈ తీర్పు ఇచ్చిన జడ్జి ఎవరైతే ఉన్నారో దీన్ని అతిక్రమిస్తే కంటెంప్ట్ చేయొచ్చు, మీరు కలెక్టర్ని కలిసి తర్వాత ఎవరైతే మన గవర్నమెంట్ CS ఉన్నారో CSకి కూడా ఇది చెప్పి దీని గురించి సమాచారం ఇతరులకు చెప్పినట్టయితే ఇక నుంచి కన్స్ట్రక్షన్స్ కానీ ఇక నుంచి అమ్మటం కానీ జరగదని చెప్పేసి మాకు చెప్పినారు. దాని ప్రకారం మేము అవేర్నెస్ ఎడ్యుకేట్ ప్రోగ్రాము ఫిక్స్ చేసుకొని 30 ఫీల్డ్లు 5 రోజుల్లో ఉన్న 30 ఫీల్డ్లు 800 చర్చిలో డెలిగేట్స్ని ఆహ్వానించాం. ఎవరైతే డెలిగేట్స్ వచ్చారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా మాలాగా పోరాటము ప్రొటెక్షన్ చేసిన వాళ్లే కాబట్టి వీళ్ళందరితో ఒక మీటింగ్ వేసుకున్నాం. వీళ్ళేమంటారంటే ఈరోజు జరిగిన మీటింగ్కి ప్రత్యేకించి కొన్ని శాంతి భద్రతల విషయాల మీద కానీ వాళ్ళు మీటింగు జరుపుకోవడానికి వీలు లేదని చెప్పేసి
పోలీసుల ద్వారా నోటీసులు ఇచ్చినా మీరు తీసుకోకుండా నేరుగా సమావేశం జరిపారని ఒక ఆరోపణ. దానికి నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే నేను 2 days బ్యాక్ మరి సిఐ గారికి మా జడ్జిమెంట్ కాపీ, మా రిప్రజెంటేషను, మా యొక్క పాంప్లెట్, తర్వాత ఎవరైతే మా పాస్టర్ గారు ఉన్నారో పాస్టర్ గారు ఈ చర్చికి పాస్టర్ని వచ్చిన ఏదైతే జడ్జిమెంట్ కాపీ ఉందో ఆ కాపీని అన్ని జడ్జ్ చేసి మరి సిఐ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే కొంచెం ఆయన పని మీద బయటికి వెళ్తా సార్ తర్వాత నేను తీసుకుంటానన్నారు. తీసుకునంటానంటే సరే మరి నెక్స్ట్ మళ్ళీ కలవచ్చులే అనుకున్నాము. ఈ లోపల వాళ్ళు ఫోన్ చేశారు. ఏమని చేశారంటే మీ మీద ఇక్కడ ఏది పెట్టుకోకూడదు ఇట్లాంటిది అని చెప్పేసి ఒకరు పిటిషన్ వేశారు. యాదాల రాజశేఖర్ అన్న అంటే యాదాల రాజశేఖర్కి మా చర్చితో ఏమి సంబంధం లేదు, మరి ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు ఓరల్గా చెప్పినా కూడా మమ్మల్ని ఇచ్చేస్తారని అడిగాము. కొంతసేపు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అసలు ఈ ప్రిన్సెస్లోనే మీరు పెట్టకూడదు అన్నారు. అంటే డెసిషన్స్ అన్నీ పోలీస్ డిపార్ట్మెంటే తీసుకుంటుంది. దీనివల్ల మా యొక్క క్రిస్టియన్ రిలీజియస్ వాటిల్లో భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు తీసుకొచ్చి అటొక గ్రూపు ఇటొక గ్రూప్ పెట్టిన వాళ్ళు మధ్యలో ఒక గ్రూప్ పెట్టారు. ఈ విధంగా పెట్టినందువల్ల నష్టపోయేది మేము. అయితే సార్ చివరిగా ఒక మాట చెప్పండి. సీనియర్ మోస్ట్ పాస్టర్గా జేఎంబీ చర్చికి పరిచర్యగా చాలా రోజులు చేశారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఏదైనా ఉందా? ఉంటే మీరేం చేయదలుచుకున్నారు? పరిష్కార మార్గం మేమందరం ఐక్యత అవుతున్నాం. ఇప్పుడు ఈరోజు కూడిక మొత్తం 3,000 సంఘాల నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు ఇక్కడికి. అక్కడ చెప్పడానికి మాకు స్థలం లేకుండా చేశారు, మమ్మల్ని అలౌ చేయాల ఏడ్చుకుంటూ వచ్చారు మా వాళ్ళు. బాగా జరిగింది. ఫ్యూచర్లో ఇది బాగా రివైవల్ అవుతుంది. మా సంస్థ అసలు ఒక అద్భుతమైనటువంటి సంస్థగా మారుద్దని మేము నిరీక్షిస్తున్నాం. అయితే కాదు అంటే జేఎంబీ చర్చి ఆధ్వర్యంలో ఉన్నటువంటి 2 సంఘాలు అంటే 2 గ్రూపులుగా ఉన్నాయి. ఒకటి ఆ 2 గ్రూపులు కలుస్తాయా కలవా? కలిస్తే దానికి మార్గాలు ఎలాగ? వాళ్ళు కేసులు వేశారు. 31 కేసు వేశారు నా మీద తీసేయటం. ఎందుకంటే ఆస్తులు కొన్న వాళ్ళు ఎంటర్ కావాలి ఎక్కడికి. వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళు ఎంటర్ కాకుండా చేసాము. ఇక ఎంటర్ కానే కారు వాళ్ళు. చర్చి డివైడ్ అయితే ఏమవుతుందో 2 గ్రూపులు అయిపోతే ఎవరైనా ఆక్యుపై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఒక వర్గాన్ని ఎవరైతే ఆస్తులు అమ్ముకుంటున్నారో వాళ్ళకి ఫిజికల్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే చర్చిని డివైడ్ అండ్ డిస్ట్రాయ్ చేస్తే మా ప్రాపర్టీని ఈజీగా కొల్లగొట్టచ్చు. ఆ ఉద్దేశంతో మమ్మల్ని చేస్తున్నారు. మేమేమంటామంటే మేము యునైట్ అవుతామని చెప్పేసి మేమంటుంటే దానిలో ఉన్న ఒక గ్రూప్ అయితే యునైటెడ్ అయితే ఎట్లా ఇది జరగదనే విషయంలో ఇది ఒకటి జరుగుతుంది. దీనిలో ఆస్తులు కొన్నవాళ్ళు వీళ్ళు కూడా ఎంటర్ అయిపోయేసి దీన్ని ఇంకా సాగదీస్తే వీళ్ళు అయిపోతారనే ఉద్దేశం ఒకటి ఉంది వాళ్ళకి. ఇది జరుగుతున్న ఈ సంఘటనల నేపథ్యంలో కూడా గతంలో జరిగిన అనేక కారణాలు అయినప్పటికీ కూడా ప్రధానంగా ఇప్పుడు జేఎంబీ చర్చిలో ఉన్నటువంటి పాత వివాదాలు అంటే భూ వివాదాలు, జేఎంబీ చర్చి ఆస్తులు గతంలో అనేక మంది అమ్ముకోవడం జరిగింది. దానివల్లే ఇప్పుడు ఈ సమస్య జటిలమైంది. అందువల్లే వర్గ భేదాలు కూడా రావడం జరిగిందని చెప్తున్నారు. కానీ మొదటి నుంచి మేము చెప్తుంది ఆర్టీవీ తరఫున ఎటువంటి వర్గ విభేదాలను రెచ్చగొట్టే విధంగా కానీ అదేవిధంగా ఉన్నటువంటి కమ్యూనిటీ క్లాష్ని ఎత్తు చూపే విధంగా కానీ మేమైతే ప్రయత్నం చేయట్లేదు. ఈ సమస్య పరిష్కారం మార్గం వైపే ఆర్టీవీ ముందడుగు వేస్తుంది. అందులో భాగంగానే ఈ సమస్య త్వరితగతిన పరిష్కరించుకొని ముఖ్యంగా క్రైస్తవ సోదరులు ఏకతాటిపైకి వచ్చి వారు మొదటి నుంచి జపించేటువంటి ఒకటే ఒక మంత్రం, శాంతి మంత్రం. ఆ శాంతి మంత్రంలో భాగంగానే ఈ సమస్య త్వరితగతిన పరిష్కరించుకొని ముందుకెళ్లాలని జేఎంబీ చర్చి గత వైభవాన్ని అయితే ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఆర్టీవీ తరఫు నుంచి బలంగా కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.